హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము భారతి గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వాటితో కూడా మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్, షర్మిల గారు మనం మొదటి నుంచి చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారి పైన తీవ్ర స్థాయిలో విరుచుకుపడడం, జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ గా చేసుకొని మాట్లాడడం మనం చూస్తున్నాం. ఇప్పుడు గవర్నర్ గారిని కలిసింది, అరెస్ట్ చేయాలి జగన్మోహన్ రెడ్డి గారిని అని చెప్పేసి ఆమె కోరుతుంది. ఎందుకు ఇప్పుడు అరెస్ట్ చేయాలని కోరుతున్నది? అసలు షర్మిల గారి ఉద్దేశం ఏంటి? ఈ ఏపీ రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఏం చేద్దామని చూస్తుంది? మీ ఒపీనియన్ ఏంటి సార్ మొత్తం షర్మిల గారిని చూస్తే? షర్మిల నిన్న గవర్నర్ అబ్దుల్ నజీర్‌ని కలిసింది. కలిసి ఇలాగా జగన్ ఇట్లా అవినీతికి పాల్పడినట్టుగా అమెరికన్ ఏజెన్సీస్ నిరూపించాయి. సో, జగన్‌ని అరెస్ట్ చేయండి. చేయమని మీరు ఇది చేయండి. అట్లాగే జగన్ చేసుకున్న ఒప్పందాలని రద్దు కోసం మీరు గవర్నమెంట్‌ని ఆదేశించండి. రద్దు చేయమని చెప్పండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గంగవరం పోర్టు 9 కోట్ల విలువ చేసే పోర్టు 640 కోట్లకే అదానికి కట్టబెట్టాడు. మేము పార్లమెంట్‌లో కూడా దీని మీద పోరాడుతున్నాం. అదానీ జగన్‌కి ఆహ్, లంచం ఇచ్చినట్టు అమెరికన్ ఏజెన్సీలు చెప్పాయి. కాబట్టి ఇది చేయండి అని ఆమె పోరాడుతుంది. అంటే గత కొంతకాలం నుంచి ఆమె అదానీ మీద కంటే కూడా జగన్‌ని టార్గెట్ చేసి మాట్లాడుతుంది. జగన్‌ని చేయమని చంద్రబాబుని ప్రెజర్ చేసి ఆమె ఒక ర్యాలీ కూడా తీసింది. జగన్ మీద కేసులు పెట్టండి, జగన్ అరెస్ట్ చేయండి, 1750 కోట్లు జగన్ లంచం తీసుకున్నాడని ప్రూవ్ అయిపోయింది. ప్రూవ్ అయిపోయినప్పుడు మీరెందుకు అరెస్టులు చేయలేదు? మీరేమన్నా కుమ్మక్కయ్యారా? ఇలాగా చంద్రబాబు మీద కూడా ప్రెజర్ తీసుకొస్తుంది ఆమె. అట్లాగే నిన్న గవర్నర్‌ని కూడా కలిసింది. ఇప్పుడు అనేక అంశాలు దీంట్లో ఉన్నాయి. ఒకటి, అదాని మీద వాళ్ళు పార్లమెంట్లో కూడా కాంగ్రెస్ పార్టీ అడ్జర్న్మెంట్ మోషన్ నిన్న ప్రవేశపెట్టింది. అందులో జగన్‌ని వాళ్ళు టార్గెట్ చేశారు. సో, దీని మీద విజయసాయి రెడ్డి కూడా ట్వీట్ చేశాడు. వీళ్ళు కేవలం ఇప్పుడు మొత్తంగా 4 స్టేట్లకి వాళ్ళు అంటే ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒరిస్సా, ఛత్తీస్‌గఢ్ 4 స్టేట్లు, ఒక కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ కాశ్మీర్. కేంద్రపాలిత ప్రాంతం అంటే అది సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడుస్తుంది. ఎందుకంటే అక్కడ లెఫ్టినెంట్ గవర్నరు సెంట్రల్ గవర్నమెంట్ నియమించిన వ్యక్తే ఉంటాడు. ఒక రకంగా అది సెంట్రల్ గవర్నమెంట్ ఇదిలో ఉన్నప్పుడు, అంటే బీజేపీ ఆధ్వర్యంలో నడిచే ప్రభుత్వానికి వాళ్ళు డబ్బులు ఇచ్చారు అదాని. ఇటు ఛత్తీస్గఢ్లో ఎవరున్నారు? కాంగ్రెస్ ప్రభుత్వమే కదా ఉంది అక్కడ. కాంగ్రెస్, జేఎంఎం కాంగ్రెస్ ప్రభుత్వమే అక్కడ ఉంది. సో, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న చోట ఇచ్చినారు కదా, మరి దాని ఎందుకు కాంగ్రెస్ పార్టీ మాట్లాడట్లేదు? అట్లాగే తమిళనాడులో ఎవరున్నారు? స్టాలిన్ ఎవరు? మేము మిత్రపక్షమే కదా, ఇండియా కూటమే కదా. మరి స్టాలిన్ గురించి ఎందుకు ఈమె కానీ కాంగ్రెస్ పార్టీ కానీ మాట్లాడట్లేదు? అంటే క్లియర్గా రాహుల్ గాంధీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, అదానీ విషయంలో ద్వంద్వ ప్రమాణాలని పాటిస్తుంది. వాళ్ళు జగన్ 1750 కోట్లు ఇచ్చామని చెప్పారనుకోండి, ఎవడు పేరు చెప్పలే. వాళ్ళు యాక్చువల్గా ఏంటంటే ఫారిన్ అఫీషియల్ నెంబర్ 1 అని ఆంధ్రప్రదేశ్ అని చెప్పారు. మామూలుగా అందరికీ తెలిసిందే, ఆంధ్రప్రదేశ్లో 2019 వరకు 19 నుంచి 23 వరకు ఎవరున్నారంటే ఈయనే. అది ఓకే. మరి వాళ్ళు జగన్ పేరు ఒకటే కదా చెప్పింది. ఈ రాష్ట్రాలు కూడా చెప్పారు కదా. ఈ రాష్ట్రాల్లో మరి 2 రాష్ట్రాల్లో కాంగ్రెస్ మిత్రపక్షాలు లేదా కాంగ్రెస్ పక్షం ఉన్నప్పుడు వాళ్ళు కూడా తీసుకున్నారు కదా. మరి దాని గురించి మీరేం మాట్లాడట్లేదు ఎందుకు? ఇదే షర్మిల మరి దాని గురించి కూడా మాట్లాడాలి కదా. అక్కడున్న సీఎంలను కూడా అరెస్టులు చేయాలని మాట్లాడలేదు కదా. అంటే క్లియర్గా ఆమె జగన్ మీద ఏ రకమైన ఛాన్స్ దొరికినా జగన్ని అరెస్ట్ చేయించాలని, జగన్ని నాశనం చేయాలని ఒక కంకణం కట్టుకున్నట్టు కనబడుతుంది. దీని మీద కాంగ్రెస్లోనే విమర్శలు వస్తున్నాయి. అంటే ఈమె కాంగ్రెస్ అజెండాను పక్కన పెట్టి, కాంగ్రెస్ అజెండా ఏంటి? ఎన్డీఏతో కాంగ్రెస్ పోరాడాలి. అది ఫెయిల్ అవుతూ ఉంది. ప్రతి రాష్ట్రంలో ఫెయిల్ అవుతూ ఉంది. మహారాష్ట్రలో ఫెయిల్ అయింది, హర్యానాలో ఫెయిల్ అయింది. వరుసగా ఫెయిల్ అవుతున్నా కూడా ఈమెకి బుద్ధి రాలేదా? రఘువీరారెడ్డి లాంటి వాళ్ళే విసుక్కుంటున్నారని చెప్తున్నారు. ఈమె ఒంటెత్తు పోకడా ఇదవుతుంది. ప్రజల్లోకి వెళ్ళడం మానేసి ఎంతసేపు వ్యక్తిగత అజెండాతోనే ముందుకెళ్తుంది. జగన్ను మాత్రమే టార్గెట్ చేస్తుంది తప్ప ప్రజల్లో దగ్గరికి వెళ్ళడం, పార్టీని నిర్మించడం ఇవన్నీ ఆమె చేయట్లేదు అనేది కాంగ్రెస్లోనే విమర్శలు వస్తున్నాయి. సో, దీనికి ఆమె సమాధానం చెప్పాల్సి ఉంది. ఎందుకంటే ఇక్కడ కూడా అదే జరుగుతుంది. తెలంగాణలో రేవంత్ రెడ్డి 100 కోట్లు అదాని దగ్గర తీసుకున్నాడు కదా. తీసుకొని ఇప్పుడు రిజెక్ట్ చేస్తున్నాడు.
మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు తీసుకున్నట్టు? అదాని మీద ఎప్పటి నుంచో రాహుల్ గాంధీ అక్కడ పోరాటం చేస్తున్నాడు. మరి అదాని ఇచ్చే విరాళం తీసుకోకూడదు కదా! సరే ఈ బిడ్డింగ్ సంబంధించి మేము ఒక బిడ్డింగ్ ఇచ్చినప్పుడు ఎవరు తక్కువ పడితే వాళ్ళకి ఇస్తామని ఏదో సమర్థించుకుంటున్నారు రేవంత్. ఇది. కానీ ఇక్కడ ఏందంటే ఇక్కడ ద్వంద్వ ప్రమాణాలు. కాంగ్రెస్‌ది కూడా క్లియర్‌గా ద్వంద్వ ప్రమాణమే. అదాని అయినా, అంబానీ అయినా రేపు వాళ్ళు అధికారంలోకి వచ్చినా వీళ్ళు అదానీని, అంబానీని ఏమీ చేయలేరు. ఎందుకంటే వాళ్ళు వీళ్ళకంటే పెద్ద శక్తి అదాని గాని, అంబానీ గాని. వాళ్ళు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన ఒక బిజినెస్ కాంగ్లోమరేట్ సంస్థలవి. అటువంటి సంస్థల జోలికి వీళ్ళు ఎళ్ళే ధైర్యం కాంగ్రెస్‌కి ఉండదు. ఏ పార్టీకి కూడా ఉండదు. ఎందుకంటే ఇది మొత్తం అభివృద్ధి గాని, మొత్తం ఆర్థిక వ్యవస్థ వాళ్ళ మీద డిపెండ్ అయిపోయిన పరిస్థితిలో ఉంది. అంటే మోనోపాలిస్టిక్ కార్పొరేషన్స్ అంటారు. గుత్తాధిపత్యం మొత్తం వనరుల మీద, అన్నిటి మీద వాళ్ళకి గుత్తాధిపత్యం ఉన్నప్పుడు వాళ్ళని కాదని ఏ ప్రధానమంత్రి కూడా నిర్ణయాలు తీసుకునే పరిస్థితి లేదు. అది మోడీ అయినా, రేపు రాహుల్ అయినా. అంతకుముందు అదే ఆయన ఎవరు మన మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో, యూపీఏ ప్రభుత్వంలో ఏమన్నా తీసుకున్నారా? అప్పుడు కూడా అంబానీ ఏమనుకుంటే అది జరగలేదా? సో అసలు అంబానీ గ్రోత్ అయిందే కాంగ్రెస్ పీరియడ్‌లో గ్రో అయిందే. కాబట్టి వీళ్ళు మళ్ళీ రేపు రాహుల్ గాంధీ అధికారంలోకి లేదా కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి అధికారంలోకి వస్తే వీళ్ళు అదాని, అంబానీలు వాళ్ళకి ఫండ్ ఇస్తారు రేపు. వాళ్ళకేందంటే అధికారంలో ఉన్న వాళ్ళు తమకు అనుకూలంగా ఉండి నిర్ణయాలు తీసుకోవాలి. దానివల్ల వాళ్ళు కొన్ని రకాల ఒక ఎకనామిస్ట్ చెప్పినట్టుగా కొన్ని నాటి పనులు చేసి వాళ్ళు డెవలప్ అవ్వాలి. అంటే లాని బ్రేక్ చేసి ఫేవర్స్ తీసుకొని వాళ్ళు గ్రో అవ్వాలి. ఇవాళ ఉన్న ఈ ఆయన ఎకనామిస్టు సంజయ్ ముఖర్జీ అని ఆయన చెప్పింది ఏంటంటే, ఆయన 4, 5 పుస్తకాలు రాశాడు. గురూస్ ఆఫ్ కయాస్, అన్యూజువల్ బిలియనీర్స్ ఇలాంటి పుస్తకాలు రాశాడు. అంటే ఈ దేశంలో కార్పొరేట్స్ ఎలా ఎదుగుతున్నాయి. ఆయన ఏమంటాడంటే గవర్నమెంట్‌ని, పొలిటికల్ పార్టీలని, అధికారాన్ని ఉపయోగించుకొని ఈ కంపెనీలు మోనోపలీ సాధిస్తున్నాయి అనేది ఆయన చెప్తున్నాడు. ఇది ఒకప్పుడు అమెరికాలో కూడా 1930స్‌లో ఇలాంటి పరిస్థితి ఉంది. ఇండియాలో కూడా వేరే మార్గం లేదు. ఎవడైనా గ్రో అవ్వాలంటే ఇదే మెథడ్‌లో అవ్వాల్సిందే. ఇవాళ ఉన్న కండిషన్స్ అలా ఉన్నాయి. ఇది మారడానికి ఆయన ఇంకొక 20, 30 ఏళ్ళు పట్టొచ్చనేది ఆ ఎకనామిస్టు రీసెర్చ్ చేసి రాసింది. కాబట్టి ఇక్కడ అన్ని పొలిటికల్ పార్టీలు కూడా ద్వంద్వ ప్రమాణాలే ఉంటాయి. వాళ్ళు ఒక ప్రయోజనం కోసం ఆశించి ఒకదాన్ని వ్యతిరేకిస్తారు, ఒకదాన్ని సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు బీజేపీ ఏమో అదానిని కంప్లీట్‌గా సపోర్ట్ చేస్తుంది. దట్ ఈస్ వన్ థింగ్. సెకండ్ థింగ్, నిన్న ముకుల్ రోహత్గి అనే ఒక సీనియర్ అడ్వకేట్, ఆయన మనకి ఆల్రెడీ మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఆయన చెప్పింది ఏంటంటే అసలు జస్టిస్ డిపార్ట్మెంట్, అమెరికన్ జస్టిస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఎఫ్బిఐ కావచ్చు, వీళ్ళు పెట్టిన ఆ ఇండైట్మెంట్ అంటే ఛార్జ్ షీట్ అనుకుందాం మన భాషలో. ఛార్జ్ షీట్‌లో అదాని పేరే లేదు. అట్లాగే ఎవరికి లంచం ఇచ్చారని వాళ్ళ పేర్లే లేవు. పేర్లే లేనప్పుడు వాళ్ళు వీళ్ళ మీద చర్యలు ఏం తీసుకుంటారు? కాబట్టి జగన్ పేరు లేదు, జగన్‌కి లంచం ఇచ్చిన ఎవరు ఇచ్చారనేది పేరు లేదు. సో పేరే రాయనప్పుడు ఛార్జ్ షీట్‌లో వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకుంటారని ఆయన అడుగుతున్నాడు. దీని మీద ఎలా స్పందించాలో కూడా నాకు తెలియట్లేదని ముకుల్ రోహత్గి గారు. ఇదంతా ఏందంటే టీ కప్‌లో తుఫాన్‌లాగా కొద్ది రోజులు ఇదో నడుస్తుంది. ఫైనల్‌గా ఏమీ జరగదు. అయితే చంద్రబాబు ఎందుకు మరి ఇంత పెద్ద ఆపర్చునిటీ వచ్చింది కదా, జగన్ మీద చర్య తీసుకోవట్లేదని చాలా మందికి ఉంది. అది ఆబ్వియస్ రీజన్. ఎందుకంటే చంద్రబాబు మోడీ ప్రభుత్వంలో ఉన్నాడు. కాబట్టి మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన నిర్ణయాలు తీసుకోవడం. జగన్ మీద తీసుకోవడం అంటే అదాని మీద తీసుకోవడం, అదాని మీద తీసుకోవడం అంటే మోడీ మీద తీసుకోవడం. అది అందుకని చంద్రబాబుని మనం ఆ యాంగిల్లో అర్థం చేసుకున్నప్పుడు చంద్రబాబుకి ఆ లిమిటేషన్స్ ఉంటాయి. జగన్ మీద ప్రచారం చేయొచ్చు కానీ చేయలేరు. రెండోది, జగన్ ఒప్పందం ఎవరితో చేసుకున్నాడు? సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో, సెకీ, దాంతో చేసుకున్నాడు. 7 గిగావాట్ల సప్లై చేస్తాం 25 ఏళ్ళకని. సో దాన్ని రద్దు చేయాలంటే నువ్వు సెంట్రల్ గవర్నమెంట్ యూనిట్, పబ్లిక్ సెక్టార్ యూనిట్‌తో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేయాలి. దానికి అంత ఈజీ కాదు. రేపు పొద్దున్న రద్దని, సడన్‌గా రద్దని సాధ్యం కాదు. అట్లాంటి రద్దులు చేసే జగన్ చాలా ఇబ్బందులు రాష్ట్రానికి తెచ్చాడు, తనకి తెచ్చుకున్నాడు. కాబట్టి చంద్రబాబు ఒక సీజన్డ్ పొలిటీషియను, రాష్ట్ర అభివృద్ధి, రేపు పొద్దున ఇలా రద్దు చేస్తే వేరే కంపెనీలు రావు. ఇవన్నీ ఆయన ఈ 2 యాంగిల్‌లో చంద్రబాబు ఆలోచిస్తున్నాడు. కాబట్టి ఆయన ఏదో దొరికింది కదా అని రివెంజ్ తీర్చుకుంటే దాని కాన్సిక్వెన్సెస్ కూడా ఆలోచించి ఆయన